హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పోహా చేశానండి టిఫిన్ కోసమని. అదే అండి అటుకులు ఉప్మా. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఒక ఒక ఫ్రై పాన్ పెట్టుకుందాము. అందులో పోపులు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, పచ్చి మినపప్పు, శనగపప్పు కూడా వేసుకుందాము. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుందాము. అవి సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. పచ్చిమిర్చి కారంగా వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాము. అది కూడా బాగా వేగిన తర్వాత ఒక చిటికెడు సాల్ట్ ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి. ఒక చిన్న గ్లాస్తో వాటర్ చాలు. ఆల్రెడీ మనం అటుకుల్ని ఒకసారి నీళ్ళేసి ఒక ఒక పావు ఒక పావు అటుకులు తీసుకున్నాం అనుకో, పావు గ్లాసు ఒకసారి వాష్ చేసుకొని వాటిని పక్కన పెట్టుకుంటే మనకి అవి ఉబ్బి ఉంటాయండి. మరి ఎక్కువ సేపు నానబెట్టకూడదు. ఇప్పుడు అటుకులు కూడా ఆ నీళ్ళు మరుగుతాయి కదా, అదే కెరిలినప్పుడు అటుకులు కూడా వేసుకుంటాము. వేసుకున్న తర్వాత కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇది ఇలా ఉంటుందండి. ఒకసారి లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుంటే అయిపోతుంది.